వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్రే హెయిర్ ఈ సమస్య పెద్దవాళ్ళలోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా చాలా చూస్తున్నాం. విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే జెనెటికల్ ఇష్యూస్ కావచ్చు, పొల్యూషన్, స్ట్రెస్, ఇలా కారణాలు ఏమైనా కూడా చక్కగా హెయిర్ స్టైల్ చేసుకునేటప్పుడు ఒకటో మూడో నాలుగో ఎన్నైనా కావచ్చు, వైట్ హెయిర్ ఒక్కటి ఉన్నా కూడా అది ఎంత పాయింట్ అవుట్ అవుతుందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఎస్, అయితే దీనికి ఎలాంటి డైస్ అవసరం లేకుండా, లేకపోతే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ వేలో హెయిర్ కలర్ అనేది ఈవెన్ గా బ్లాక్ కలర్ లోనికి మారిపోతుంది. గ్రే హెయిర్ ప్రాబ్లమ్ కి ది బెస్ట్ రెమెడీ, ది బెస్ట్ సొల్యూషన్ అంటున్నారు ప్రముఖ బ్యూటిషియనిస్ట్ కేతా శోభారాణి గారు. సో మేడం మనతో పాటు ఉన్నారు. మీ అందరికి బాగా మేడం సుపరిచితురాలు. ఎన్నో బ్యూటీ టిప్సే కాదు, చాలా చక్కగా ఉమెన్ తన బ్యూటీని, హెల్త్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీ అందరికి బాగా సుపరిచితం అండ్ చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు మేడం కి. సో ఈ రోజు ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. సో కావాల్సిన రెమెడీస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ అండి లక్ష్మి గారు. హాయ్ అండి. ఎస్, గ్రే హెయిర్ చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. సో చిన్న పిల్లల్లో కూడా చూస్తుంటాము, హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు ఎక్కడొకటి 2-3 హైలైట్ అవుతాయి అని భయం కూడా ఉంటుంది. సో ఏం చేద్దాం ఈ రోజు? సో గ్రే హెయిర్ అనేది మీరు చెప్పినట్లు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది. సో పెద్దవాళ్ళ వరకు ఉంటే ప్రాబ్లం లేదు, కానీ చిన్న పిల్లల్లో కూడా చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది కదా. అలాంటప్పుడు కెమికల్ లేని బ్లాక్ హెన్నా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చెప్పబోతున్నాను. ఎంతైనా బయట కొనే మార్కెట్ లో దొరికే వాటిల్లో అయితే కొద్దిగా అయినా మనకి కెమికల్ ఉంటుందంటే అమోనియా ఉంటుంది. అమోనియా ఫ్రీ అనేది ఎక్కడ ఉండదు. బట్ మనం చెప్పేది ఏంటంటే ఎక్కడ కెమికల్ లేకుండా మనం చెప్తున్నామో దట్టు రెగ్యులర్ గా వాడుతూ ఉండాలంటే వెంటనే ఒకేసారి బ్లాక్ అయిపోదు, గ్రాడ్యువల్లీ మనకు బ్లాక్ అవుతుంది అనమాట. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని అందరి ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తున్నాను. ఓకే, రెడీగా ఉన్నారు కదా? ఎస్. సో నేచురల్ వేలో ఈ హెన్నా ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాం. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి? ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పసుపు. మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి కూరల్లో వాడతాము, లేదంటే కొంతమందికి ఫేస్ కి రాసుకునే అలవాటు ఉంటుంది. సో అదే విధంగా గుమ్మాలకు పెడుతూ ఉంటాము, అంతే కదా, దేవుడికి బొట్లు పెడుతూ ఉంటాము. సో పసుపు తీసుకుంటాం ఫస్ట్. ఇక్కడ ఒక డౌట్ ఉంది. పసుపు అనేది ఇప్పటి వరకు మనం ఇంటర్నల్ గా అంటే ఇన్సైడ్ తీసుకునేటప్పుడు ఫేస్ కోసం లేకపోతే హెల్త్ టిప్స్ కోసం యూజ్ చేసాం. హెయిర్ కి పసుపు ఏంటి? సో డైరెక్ట్ గా వాడటం లేదు ఇందులో, మనం దీన్ని మనం ఫ్రై చేస్తున్నాం. పసుపు అనేది యాంటీబయాటిక్ లాంటిది, అంతే కదా. సో యాంటీసెప్టిక్ లాంటిది కాబట్టి మనకి ఈవెన్ దెబ్బలు తగిలినా కూడా వాడుతూ ఉంటారు, అంతే కదా. ఎక్స్టర్నల్ ప్యాచెస్ ఏమైనా ఉన్నా గబుక్కని మనకి ఉపయోగపడేది పసుపే, ఇది వరకు రోజుల్లో వాడేవాళ్ళం. సో ఆ విధంగా పసుపు తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇది కూడా మనకి రిక్వైర్మెంట్, హెయిర్ ఎంత ఉంది మనకి, వైట్ హెయిర్ ఎంత ఉంది, హెయిర్ కాదు వైట్ హెయిర్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పసుపు తీసుకుంటున్నాను నేను, ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అంటే మామూలుగా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, మీకు హెయిర్ ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఓకే, పసుపు తీసుకుంటున్నాను. ఓకే, అలానే భృంగరాజ్, ఇది కూడా మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఈ భృంగరాజ్ కూడా పసుపు ఎంత అయితే తీసుకున్నామో క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ తీసుకుందాం. ఓకే, ఈ 2 తీసుకున్నాం భృంగరాజ్ పౌడర్. ఓకే, సో ఈ రెండింటిని ఏం చేస్తానంటే ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే పొయ్యి మీద పెట్టి మనకి ఓన్లీ ఒక ప్యాన్ పెట్టేసి ఓన్లీ ఫ్రై చేస్తున్నాను వితౌట్ ఆయిల్. ఓకే, జస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఈ కలర్ రావడానికి ఇది వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేసినప్పుడు ఈ కలరింగ్ లోకి వచ్చేస్తుంది. చూస్తున్నారా, మనకి ఎక్కడ అందులో పసుపు వేసినట్టు తెలుస్తుందా? పసుపు, భృంగరాజ్ పౌడర్, ఈ 2 మిక్స్ చేసిన పౌడర్. ఓకే, ఇక్కడ మనం ఎక్కడ కెమికల్ యూజ్ చేయలేదు, మనం చూడండి ఎక్కడ కెమికల్ యూజ్ చేయలేదు. ఓకే, ఇలా మాట. సో ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మన చేతికి అంటుకొని చూడండి ఎలా కనిపిస్తుందో, జస్ట్ పెన్సిల్ పౌడర్ లా కనిపిస్తుంది, అలా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని, కాకపోతే ఇక్కడ కొంచెం టైం పడుతుంది, మనం హై ఫ్లేమ్ లో పెట్టేసి తొందరగా మనకి బ్లాక్ అయిపోవాలి అంటే కాదు, అది నేచురల్ గానే లో ఫ్లేమ్ లో చక్కగా హీట్ చేసుకోవాలి. ఇంచుమించు ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మనకి ఫ్రై చేయడానికి, అంత టైం పడుతుంది. ఓకేనా? సో ఆ విధంగా చేసుకున్నదైతే ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, ఇది మనం పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఈ 2 ప్రిపరేషన్ అయిపోయింది, మనకు రెడీగా ఉంది పౌడర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే
ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో ఇంత క్లియర్ గా మనకి. సో దీనికి సరిపడినంత మనం కర్డ్ వేసుకుంటాం, పెరుగు. ఓకే, వెరీ క్లియర్. జస్ట్ ఎక్కువగా ఏమీ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నేచురల్ గా ప్రతి ఇంట్లో పసుపు ఉంటది అండ్ భృంగరాజ్ పౌడర్ తో రకరకాల టిప్స్ రెగ్యులర్ గా చెప్తున్నాం కాబట్టి చక్కగా ఈ పౌడర్ కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకుని ఉంటే రకరకాలు ఇటు ఫేస్ ప్యాక్ కి అండ్ హెయిర్ ప్యాక్స్ కి కూడా మీకు మల్టిపుల్ యూజ్ ఉంటది. సో ఇట్లా ఫ్రై చేసిన తర్వాత అంటే వితౌట్ ఆయిల్ స్పెసిఫిక్ గా చెప్పాల్సింది ఈ కలర్ లోకి వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. సో కర్డ్ మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారా, ఇప్పుడే ఆల్రెడీ మనకి బ్లాక్ వచ్చేసింది. బట్ నేను చెప్పే టిప్ ఏంటి అంటే, ఇది ఐరన్ కంటైనర్ లో, ఈ బౌల్ ప్లేస్ లో ఐరన్ కంటైనర్ లో మీరు ముందు రోజు నైట్ మాత్రం మిక్స్ చేయండి. అప్పుడు ఇంకొంచెం బ్లాక్ వస్తుంది అన్నమాట మనకి. ఓకే ఓకే, ఎంత నానితే అంత బాగా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారా బ్లాక్ ఎలా వచ్చింది, సూపర్ గా. చూసారు ఎంత ఈజీగా ఉంది. మెథడ్ కూడా ఎక్కడ మన కెమికల్ ఏది యూజ్ చేయలేం. ఓన్లీ 2 పౌడర్స్ మాత్రం యూజ్ చేసాము, పెరుగు యూజ్ చేసాం. పెరుగు ఎందుకు అంటే మనకు చెప్పుకున్నాం కదా, మాయిశ్చర్ ఉంటుంది అన్నమాట, హెయిర్ కి మాయిశ్చర్ ఉంటుంది, అంటే డ్రైనెస్ కాకుండా ఉంటుంది. చూసారా ఇప్పుడు ఎంత చక్కగా మనకు తయారైపోయిందో. పసుపు యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటారు డ్రై హెయిర్ కి? యూజ్ ఏంటి అంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది. ఇగో చూడండి బ్లాక్ వస్తుంది, అదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది, డాండ్రఫ్ లాంటివి ఉన్నా క్లీన్ అయిపోతుంది, మనకి నీట్ గా ఉంటుంది మనకి. ఓకే, ఈ విధంగా రెండు మిక్స్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ మనకి నైట్ ఒకవేళ మనం గానీ ఇలా మిక్స్ చేయకపోతే మార్నింగ్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ ఇలా మిక్స్ చేసుకోండి. మీరు ప్యాక్ వేసుకునే ముందు ఒక 2 hours అయినా మిక్స్ చేసుకుని ఉంచుకుంటే బాగా రిజల్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికెప్పుడు మిక్స్ చేసిన వెంటనే అప్లై చేయొద్దు, అంతే కదా, వెంటనే అప్లై చేస్తే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. సో కొంచెం నానాలన్నమాట, అది నానిన తర్వాత మనకి చక్కగా బ్లాక్నెస్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది కదా. సో ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ఆయిల్ కూడా అప్లై చేయాలా అని చాలా మందికి డౌట్స్ వస్తాయి. సో ఈ ప్యాక్ అప్లై చేసే ముందు మాత్రం ఆయిల్ లేకుండా ఉండండి. ఎందుకంటే ఆయిల్ ఉన్నట్లయితే ఆయిల్ తాలూకా జిడ్డుకి మనకి ఈ బ్లాక్నెస్ అనేది పట్టదు. సో ఆయిల్ లేకుండానే డ్రై హెయిర్ మీద మాత్రమే అప్లై చేయండి. ఓకేనా. సో ఏదైనా పెట్టిన తర్వాత ఇప్పుడు ప్యాక్ అప్లై చేసాము, మనం అప్లై చేసిన తర్వాత కూడా సర్టెన్ టైం ఇవ్వాలి కదా. సో మనం ఇక్కడ ఇస్తున్న టైం ఏంటి, అట్లీస్ట్ ½ an hour, 45 minutes అయితే ఇంకా చక్కగా వస్తుంది. అట్లీస్ట్ ½ an hour గానీ హెయిర్ మీద అలా ఉంచి తర్వాత చల్లని నీళ్ళతో మీరు హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది గ్రాడ్యువల్ గా బ్లాక్నెస్ లోకి వస్తుంది. అంటే గ్రే హెయిర్ కి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ గ్రాడ్యువల్ గానే, ఎందుకంటే మనకి కలరింగ్స్ లేకపోతే ఇట్లా కెమికల్ ఇలాంటివి లేకుండా నేచురల్ వేలో వెళ్తున్నాం కాబట్టి. సో మీరు ప్రిపేర్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ ఇన్స్టెంట్ గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకటో రెండో గ్రే హెయిర్ ఇట్లా పార్టిషన్ లో కనిపించినా ఇలాంటి పౌడర్ ఇన్స్టెంట్ గా పెట్టుకుంటే ఐబ్రో పెన్సిల్, ఐబ్రో బ్రష్ ఉంటుంది కదా, జస్ట్ డిప్ చేసి కవర్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా హ్యాపీగా. ఇది ఒక టిప్ పనికొస్తుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శోభారాణి గారు. నమస్తే. వెల్కమ్ అండి.